Hi students, welcome to our channel. Telangana 6th class mathematics course lo first chapter andi knowing our numbers. ఈ chapter లో introduction part ని ఈ session లో discuss చేద్దాం. Children, text book లో ఇచ్చినటువంటి each and every point ని బాగా చదివి అర్థం చేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ ని నోట్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు డెఫినెట్గా ఈ చాప్టర్లో మనం ఏ ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నాము అన్నది డెఫినెట్గా తెలుసుకోవాలి. రైట్, సో ఫస్ట్ నోయింగ్ అవర్ నంబర్స్ ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ అబౌట్ నంబర్స్. మనం ఎర్లియర్గా 5th క్లాస్ వరకు 4th and 5th క్లాసెస్లో 4 డిజిట్ నంబర్స్ గురించి నేర్చుకుని ఉంటాం. ఓకే, ఇక్కడ 6th క్లాస్లో 5 డిజిట్ నంబర్స్, 6 డిజిట్ నంబర్స్, 7 డిజిట్ నంబర్స్, ఇలాగ లార్జ్ నంబర్స్ గురించి 6th క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అండి. ఇంట్రడక్షన్ తర్వాత మనకున్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఎస్టిమేటింగ్ అండ్ కంపేరింగ్ నంబర్స్. సెకండ్ టాపిక్ వచ్చి ఎస్టిమేటింగ్ అండ్ కంపేరింగ్ నంబర్స్. సో కంపారిజన్ దేనికోసం చేస్తాం? విచ్ ఈజ్ గ్రేటర్ నంబర్, విచ్ ఈజ్ ఎ స్మాలర్ నంబర్, దీన్ని తెలుసుకోవటానికి. అలాగే ఇచ్చినటువంటి నంబర్స్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడానికి ఈ కంపారిజన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దిస్ కంపారిజన్ మనకు ఎస్టిమేషన్ అండ్ రౌండింగ్ ఆఫ్ ద నంబర్స్ అన్నమాట. ఏదైనా ఒక నంబర్ ఇచ్చి ఇది దీనికి నియరెస్ట్ టెన్స్ ఏవి, ఈ నంబర్ ఏ 100స్కి నియరర్గా ఉంటుంది, ఏ 1000స్కి నియరెస్ట్, ఇలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 998 అనే ఒక నంబర్ ఇచ్చాడండి. ఈ నంబర్ 1000కి వెరీ నియరర్ కదా, సో దిస్ ఈజ్ వెరీ నియరర్ టు 1000 అని ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ 10,405 అన్నాడు అనుకోండి. సో 10,000స్కి ఆ నంబర్ వెరీ క్లోజ్గా ఉంటుంది. ఇలాగా ఇచ్చినటువంటి నంబర్స్ని రౌండ్ ఆఫ్ చేయడం జరుగుతుంది, నియరెస్ట్ 10స్కి, నియరెస్ట్ 100స్కి, నియరెస్ట్ 1000స్కి. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఇందులో చూడడం జరుగుతుందండి. థర్డ్ టాపిక్. ఓకే, నెక్స్ట్ రివిజన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. ఆల్రెడీ 5th and 4th క్లాసెస్లో ప్లేస్ వాల్యూస్ గురించి నేర్చుకొని ఉంటారు, బట్ అక్కడ ఓన్లీ 4 డిజిట్స్ వరకు మాత్రమే నేర్చుకొని ఉంటారు. ఇక్కడ ఈ క్లాస్లో 5 డిజిట్ నంబర్స్, 6 డిజిట్ నంబర్స్, వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది రివిజన్ అండి. ఆ రివిజన్కి సంబంధించి ఎక్సర్సైజ్ 2. ఆఫ్టర్ దిస్, దీని తర్వాత మనకున్న టాపిక్ ఇదండి, ఇంట్రడక్షన్ ఆఫ్ లార్జ్ నంబర్స్. మన డే టు డే లైఫ్లో డెఫినెట్గా లార్జ్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ నెంబర్ తీసుకున్నామనుకోండి, అందులో 10 డిజిట్స్ ఉంటాయి. సో ఎర్త్కి మూన్కి మధ్య డిస్టెన్స్ తీసుకుంటే దెర్ విల్ బీ అరౌండ్ 7 డిజిట్స్ అనమాట. ఇలాగా లార్జ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండేటువంటి నంబర్స్ని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది, వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే అందులో కూడా లార్జ్ నెంబర్స్లో కూడా ప్లేస్ వాల్యూ ఆఫ్ లార్జర్ నంబర్స్. సో దీని తర్వాత మనకు కంపారిజన్ ఒకటి ఉందండి. ఇండియన్ సిస్టమ్కి, ఇంటర్నేషనల్ సిస్టమ్కి మనకి 2 టైప్స్ ఆఫ్ న్యూమరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఇండియన్ సిస్టమ్ ఆర్ హిందూ అరబిక్ సిస్టమ్ ఒకటి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆర్ ఇంగ్లీష్ సిస్టమ్. ఆ 2 మెథడ్స్లో నంబర్స్ని ఎలా చదువుతాం, కామాస్ని ఎలా యూజ్ చేస్తాం అనే కాన్సెప్ట్ని ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దీని తర్వాత లాస్ట్గా లార్జ్ నంబర్స్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ సిచ్యువేషన్స్. మన ఎవ్రీడే లైఫ్లో ఈ లార్జ్ నంబర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. దీంతో పాటు కన్వర్షన్స్ కూడా ఇచ్చాడు అనమాట. వాటితో పాటు అంటే మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చడం, కిలోమీటర్స్ని మీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయడం, ఈ కన్వర్షన్స్ అన్నిటిని నేర్చుకుంటాం. ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్లో ఆపరేషన్స్ ఆన్ నంబర్స్ అండి. 5 డిజిట్ నంబర్స్ ఆర్ 6 డిజిట్ నంబర్స్ ఇచ్చి వాటిని యాడ్ చేయండి, వాటి సబ్ట్రాక్షన్ ఏంటి, మల్టిప్లై చేస్తే ఏ ఆన్సర్స్ వస్తాయి, వీటన్నిటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే చిల్డ్రన్, కంప్లీట్గా నంబర్స్ గురించే. ఓకే, 5th క్లాస్ వరకు మనం 4 డిజిట్ నంబర్స్ గురించే మాట్లాడాం. ఇక్కడ 5 డిజిట్, 6 డిజిట్ అండ్ 7 డిజిట్ నంబర్స్ గురించి మాట్లాడతాం అనమాట. ఒకసారి 5 కాన్సెప్ట్స్ రీకాల్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ వచ్చి ఎస్టిమేషన్ అండ్ కంపారిజన్. ఓకే, తర్వాత వచ్చి రౌండింగ్ ఆఫ్ టు నియరెస్ట్ 10s, నియరెస్ట్ 100s, నియరెస్ట్ 1000s. ఇక 4th కాన్సెప్ట్ రివిజన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. అండ్ ఈవెన్ 5th కాన్సెప్ట్ కూడా రివిజన్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఇన్ లార్జ్ నంబర్స్.
అండ్ సిక్స్త్ కాన్సెప్ట్గా మన ఎవ్రీడే లైఫ్లో లార్జ్ నెంబర్స్ ఎక్కడ యూజ్ చేస్తామనే కాన్సెప్ట్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఇలాగా ఈ చాప్టర్లో మనం ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం అన్నది డెఫినెట్గా తెలియాలి. అండ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని బాగా చదవండి. ఓకే, సరే ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దామండి. ఓకే, ఇక్కడ ఒక చిన్న కాన్వర్జేషన్ ఇచ్చారండి. లత అండ్ ఉమా ఇద్దరు స్టూడెంట్స్ మధ్య కాన్వర్జేషన్ ఇచ్చారు. వాళ్ళు ఏంటంట చూడండి. సో లత అండ్ ఉమా హ్యావ్ ఎంటర్డ్ క్లాస్ 6, సిక్స్త్ క్లాస్లోకి ఎంటర్ అయ్యారు. ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ దేర్ మ్యాథ్స్ టీచర్ డిస్కస్డ్ అబౌట్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా, అవర్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అకార్డింగ్ టు ద పాపులేషన్ సెన్సస్ కండక్టెడ్ రీసెంట్లీ. సో ఆ సిక్స్త్ క్లాస్ కోర్స్లో వాళ్ళ మ్యాథమెటిక్స్ టీచరు ఇండియా యొక్క పాపులేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారట. నెక్స్ట్, ఉమా కుడెంట్ అండర్స్టాండ్ ద ఫిగర్స్. ఉమా ఆ నంబర్స్ని అర్థం చేసుకోలేకపోయింది. ఓకే, వైల్ కమింగ్ బ్యాక్ హోమ్ ఉమా ఆస్క్డ్ లత అబౌట్ ద పాపులేషన్. ఉమా లతాని అడుగుతుంది, ఏంటి పాపులేషన్లో మనకు మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తున్నాయి కదా, ఆ నంబర్స్ గురించి నీకు ఏమైనా ఐడియా వచ్చిందా అన్నది ఇక్కడ డిస్కషన్ అనమాట. ఏంటి ఉమా, డూ యు నో ద పాపులేషన్ ఆఫ్ అవర్ విలేజ్? క్వశ్చన్ చేస్తుంది లత. ఎస్ ఐ నో. ఉమా, హౌ, ఎలా తెలుసు నీకు? ఐ హ్యావ్ సీన్ ఇట్ ఆన్ ద వాల్ ఆఫ్ ద పంచాయత్ ఆఫీస్. మన విలేజ్లో పంచాయత్ ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ యొక్క వాల్ పైన ఈ డీటెయిల్స్ అన్నీ రాశారు. ఫిగర్లో కూడా మనకు డీటెయిల్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఉమా, వాట్ పర్టికులర్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద వాల్? ఆ వాల్ పైన ఏ డీటెయిల్స్ రాశారు అంటే, ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అవర్ విలేజ్. మన విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వాల్ పైన ప్లేస్ చేశారు, రాశారు. ఎస్పెషల్లీ పాపులేషన్ ఆఫ్ అవర్ విలేజ్, నంబర్ ఆఫ్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్, నంబర్ ఆఫ్ హౌసెస్, పక్కా కచ్చా హౌసెస్ ఎక్సెట్రా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆ వాల్ పైన ఉంది అని లత ఆన్సర్ చేసింది. నెక్స్ట్, ఉమా, క్యాన్ వీ విజిట్ ద ప్లేస్ నౌ? ఆ ప్లేస్, ఆ వాల్ని మనం చూసొద్దామా? పంచాయతీ ఆఫీస్లో ఉండే ఆ వాల్ పైన ఉండే ఇన్ఫర్మేషన్ చూసొద్దామా అంటే లత ఎస్ ష్యూర్. సో వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి. వెళ్ళి ఆ వాల్ పైన అబ్జర్వ్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఏంటి? నేమ్ ఆఫ్ ద గ్రామ్ పంచాయత్, ఓకే, డిస్ట్రిక్ట్, పాపులేషన్ ఆఫ్ ద విలేజ్, ఆ పాపులేషన్లో మెన్ ఎంతమంది, విమెన్ ఎంతమంది, చిల్డ్రన్ ఎంతమంది, హౌస్ హోల్డ్స్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఆ హౌసెస్లో పక్కా హౌసెస్ అన్ని, కచ్చా హౌసెస్ అన్ని, ఈ డీటెయిల్స్ అన్నీ ఆ వాల్ పైన వాళ్ళు చదివారు. ఓకే, సో ఉమా రీడ్ ద పర్టికులర్స్ ఆన్ ద వాల్ అండ్ అండర్స్టూడ్ ద ఫిగర్స్. అప్పుడు ఆ అమ్మాయి ఆ నంబర్స్ గురించి అర్థం చేసుకుందట. ఓకే, నెక్స్ట్, షీ ఆల్సో ఆస్క్డ్ లత అబౌట్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ యాజ్ ద టీచర్ హ్యాడ్ డిస్కస్డ్ ద పాపులేషన్ ఇన్ ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఇన్ ద క్లాస్. వై డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఓన్లీ విలేజ్ కాబట్టి ఆ పాపులేషన్ అనేది ఓన్లీ థౌజండ్స్లో ఉంది, లైక్ 7,450. అదే డిస్ట్రిక్ట్ తీసుకుంటే ల్యాక్స్లో ఉంటుంది, స్టేట్ పాపులేషన్ తీసుకుంటే క్రోర్స్లో ఉంటుంది, ఈవెన్ కంట్రీ పాపులేషన్ తీసుకున్నా కూడా క్రోర్స్లో ఉంటుంది. అంటే మన ఎవ్రీడే లైఫ్లో 4 డిజిట్ నెంబర్సే కాదు, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా యూజ్ చేస్తాము, ఆ నెంబర్స్ కూడా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, we have discussed numbers up to thousands in earlier classes, like 4th class 5th classes-లో up to thousands వరకు మాత్రమే నేర్చుకోవడం జరిగింది. we use numbers in many ways, we compare them. నంబర్స్ని కంపేర్ చేస్తాం. కంపారిజన్ దేనికోసం చేస్తామండి? విచ్ ఈస్ గ్రేటర్, విచ్ ఈస్ స్మాలర్ అని చెప్పడానికి. అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ అండ్ సబ్ట్రాక్ట్ దెమ్. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అన్ని మనం చేస్తున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో. క్యాన్ యూ గివ్ ఎనీ 5 సిచ్యువేషన్స్ వేర్ వీ యూజ్ నంబర్స్ ఇన్ థౌజండ్స్? థౌజండ్స్లో నంబర్స్ యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఏవైనా చెప్పగలవా అని క్వశ్చన్ వేస్తున్నారండి. 5 సిచ్యువేషన్స్ చెప్పాలంట. డెఫినెట్లీ శాలరీ ఆఫ్ అవర్ ఫాదర్, 5 డిజిట్ నెంబరే ఉంటుంది ఆల్మోస్ట్. ఓకే, ఇన్ థౌజండ్స్, 5 డిజిట్స్ అంటే డెఫినెట్గా థౌజండ్స్లోనే వస్తుంది. ఈవెన్ నంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ ఏ డే, ఒక డేలో ఎన్ని సెకండ్స్ ఉన్నాయని చెప్పడానికి కూడా మనం థౌజండ్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా పాపులేషన్ ఆఫ్ అవర్ విలేజ్ ఆర్ డిస్ట్రిక్ట్, ఇది కూడా థౌజండ్స్లో ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ a particular place in our district to particular place in some other state,
ఆ డిస్టెన్స్ కూడా డెఫినెట్గా థౌజండ్స్లోనే ఉంటుంది. ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. థౌజండ్స్ అనే నెంబర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఇంకా కాస్ట్ ఆఫ్ ద వెహికల్, ఏదైనా వెహికల్ యొక్క కాస్ట్ థౌజండ్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి టెలివిజన్ కాస్ట్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ కాస్ట్ 12,500 రూపీస్ అని. Let us revise the numbers learned in previous classes to understand and enjoy about a larger numbers. Previous classes-లో మనం నంబర్స్ ఏవైతే నేర్చుకున్నామో వాటి గురించి రీకాల్ చేసుకుందాం. దాని తర్వాత ఇంకా లార్జ్ నెంబర్స్ గురించి కూడా ఈ లెసన్లో నేర్చుకుందాము అంటున్నారు. ఎస్టిమేటింగ్ అండ్ కంపేరింగ్ నంబర్స్. ఈ టేబుల్ ఇచ్చారు చూడండి. ఈ టేబుల్లో దే హ్యావ్ గివెన్ సమ్ నంబర్స్. ఎవ్రీ ప్రాబ్లంలో ఒక 3 to 4 నంబర్స్ ఇచ్చారు. వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పాలి. Look at first example. 3,845, 485, 34, 13,845. అబ్జర్వ్ చేశారా? నంబర్ ఆఫ్ డిజిట్స్ని చూడండి. హియర్ ఇట్ ఈస్ ఓన్లీ 2-digit నెంబర్, ఓకే. అండ్ హియర్ ఇట్ ఈస్ 3-digit నెంబర్, 4-digit నెంబర్, 5-digit నెంబర్. డెఫినెట్గా కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ డిజిట్స్ అబ్జర్వ్ చేయాలి. 2-digit numbers are always greater than 1-digit numbers. అలాగే 3-digit numbers are always greater than 2-digit numbers. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎక్కువ ఉంటే ఆ నంబర్స్ లార్జర్ అవుతాయి. ఇక్కడ 5-digit నెంబర్ ఒకటి ఉందండి, ఇది గ్రేటెస్ట్ అవుతుంది. 2-digit నెంబర్ కూడా ఉంది, ఇది స్మాలెస్ట్ అవుతుంది. సో ఇచ్చినటువంటి సెట్ ఆఫ్ నెంబర్స్లో విచ్ ఈజ్ గ్రేటెస్ట్, విచ్ ఈజ్ స్మాలెస్ట్ అనేది చెప్పాలి మనం, ఓకే. ఇక్కడ ట్రై చేయండి. ఇది 2-digit నెంబర్, దిస్ విల్ బి స్మాలెస్ట్. ఇది 5-digit నెంబర్, దిస్ విల్ బి గ్రేటెస్ట్, 35,851. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్లో ఇక్కడ కూడా 44, ఇట్ ఈస్ అ 2-digit నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్స్ట్ గివెన్ నెంబర్స్. అండ్ ఇక్కడ 4-digit నెంబర్ ఉంది, గ్రేటెస్ట్ అనమాట, 9,535. అలాగే లాస్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్లో కూడా అండి 2-digit నెంబర్ ఒకటి ఉంది, ఇట్ విల్ బి స్మాలెస్ట్. అండ్ 5-digit ఒకటి ఉంది, 5-digit నెంబర్ 19,651, దట్ విల్ బి గ్రేటెస్ట్. కొన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, వీటిలో ఏది స్మాలెస్ట్ నెంబర్, ఏది గ్రేటెస్ట్ నెంబర్ అన్నది చెప్పాలి. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి చిల్డ్రన్. ఏదైనా సరే సెట్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని కౌంట్ చేయాలి. నంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకుని కూడా వాటిని కంపారిజన్ చేస్తాం, విచ్ ఈజ్ గ్రేటర్, విచ్ ఈజ్ స్మాలర్ అండి, ఓకే. ఇక్కడ ఇచ్చాడు చూడండి అదే ఇన్ఫర్మేషన్. వీ కెన్ ఐడెంటిఫై దెమ్ ఈజీలీ బై సింప్లీ కౌంటింగ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్స్. ఆ నంబర్స్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే వాటి యొక్క కంపారిజన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ద నంబర్స్ హ్యావింగ్ 5 digits ఆర్ గ్రేటర్ దాన్ నంబర్స్ హ్యావింగ్ 2 digits. 5-digit numbers are always greater than 4-digit numbers. అలాగే 4-digit numbers are always greater than 3-digit numbers. ఇచ్చినటువంటి నంబర్స్లో డిజిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇచ్చినటువంటి నంబర్స్లో సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఏంటి సిచ్యుయేషన్ అంటే అన్నీ కూడా 3-digit నెంబర్సే లేదా 4-digit నెంబర్సే లేదా 5-digit నెంబర్సే ఇచ్చారనుకోండి, అప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అదే టాస్క్ ఇక్కడ అడుగుతున్నారు చూడండి. నౌ ఆస్క్ యువర్ ఫ్రెండ్ టు కంపేర్ దీస్ 2 numbers, 51,845, 41,964. ఈ 2 numbers-ని కంపేర్ చేయండి అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ చూస్తే బోత్ ఆర్ 5-digit numbers. నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు అబ్జర్వ్ ద గ్రేటెస్ట్ ప్లేస్ ఆఫ్ గివెన్ నంబర్స్ అనమాట. ఇక్కడ 1s, 10s, 100s, 1000s, 10,000s ఉన్నాయండి. 10,000s ప్లేస్ అనేది గ్రేటెస్ట్ పొజిషన్. అలాగే కింద నెంబర్లో కూడా 1s, 10s, 100s, 1000s, 10,000s. సో లెట్ us అబ్జర్వ్ 10,000s పొజిషన్, డిజిట్ అట్ 10,000s. ఇక్కడ 5 అనే డిజిట్ ఉందండి, ఇక్కడ 4 ఉంది. ఆబ్వియస్లీ 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కదా. సో దిస్ అబవ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ బిలో నంబర్, ఓకే. అలా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం కంపారిజన్ ఎలా చేయాలంటే ఆ పొజిషన్స్ని అబ్జర్వ్ చేస్తూ కంపారిజన్ చేయాలి. క్లియర్?
ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి ఎక్స్ప్లెనేషన్. దిస్ ఈజ్ ఆల్సో ఈజీ యాజ్ ద డిజిట్ ఇన్ 10,000s ప్లేస్ ఈజ్ 5 అండ్ 4 ఇన్ అదర్ నంబర్. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి దిస్ ఫస్ట్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నంబర్. ఇన్ కేస్ అనదర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారు చూడండి. నౌ ట్రై టు సే విచ్ ఈజ్ గ్రేటర్. ఈ 2 నంబర్స్లో ఏది గ్రేటర్ అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ రాస్తాను 2 నంబర్స్ 58,672, 57,875. అగైన్ బోత్ ఆర్ 5-digit numbers. సో నంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకొని విచ్ ఈజ్ గ్రేటర్ విచ్ ఈజ్ స్మాలర్ అన్నది చెప్పలేం. అప్పుడు మనం ఏం చేయాలి, ప్లేసెస్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గ్రేటెస్ట్ ప్లేస్ వచ్చి 10,000s ప్లేస్ కదా. ఇక్కడ 10,000s పొజిషన్లో 5 అనే డిజిట్ ఉంది. ఇక్కడ కూడా 10,000s ప్లేస్లో 5 అనే డిజిట్ ఉంది. సో బై అబ్జర్వింగ్ 10,000s ప్లేస్ వీ కెనాట్ ఎస్టిమేట్ విచ్ ఈజ్ గ్రేటర్ విచ్ ఈజ్ స్మాలర్. వీ కెనాట్ ఐడెంటిఫై. అప్పుడు ఏం చేయాలి, 10,000s కంటే స్మాలర్ ప్లేస్కి వెళ్ళాలి. 1000s ప్లేస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1000s ప్లేస్లో 8, 1000s ప్లేస్లో 7 ఉంది. ఆబ్వియస్లీ 8 ఈజ్ గ్రేటర్ కదా. 8,000s ఇక్కడ ఓన్లీ 7,000s. సో దిస్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ నంబర్. ఇన్ కేస్ ఈ 1000s ప్లేస్లో కూడా సేమ్ డిజిట్ ఉందనుకోండి, వీ నీడ్ టు మూవ్ టు 100s ప్లేస్. 100s ప్లేస్లో సేమ్ డిజిట్ వస్తే 10s ప్లేస్కి వెళ్ళాలి. అలాగా ఫస్ట్ థింగ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి. సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయనుకోండి 2 నంబర్స్లో, అప్పుడు ప్లేస్ వెళ్ళాలి, ప్లేస్ వాల్యూకి వెళ్ళాలి. ప్లేసెస్ పొజిషన్స్ని చెక్ చేసుకోవాలి. ఇలా కంపారిజన్ చేస్తామండి. ఇక ఎక్సర్సైజ్ 1లో కంప్లీట్గా ఈ ప్రాబ్లమ్సే, కంపారిజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే. దే హ్యావ్ గివెన్ సమ్ సెట్ ఆఫ్ నంబర్స్. వాటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. చాలా ఈజీ. ఫస్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేయండి. ఇన్ కేస్ నంబర్ ఆఫ్ డిజిట్స్ సేమ్ ఉంటే ప్లేస్ వాల్యూస్ని చెక్ చేయండి, ప్లేసెస్ని చెక్ చేయండి. ఓకే, మనం అనదర్ సెషన్లో ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ని మీకు డిజిటల్ బోర్డు పైన చూపిస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. సో కంప్లీట్గా ఎవ్రీ వీడియోని ఆర్డర్లోనే చూడండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. ఓకే, సో అనదర్ సెషన్లో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.